ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ఈశ్వరరావు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక భరత్ కుమార్ విచ్చేయనున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. సుమారు 6,000 మందితోటి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. వ్యక్తి నిర్మాణాన్ని ఒక క్రమశిక్షణగా మనం నిర్మించాలి. మన మొదటి ప్రాధాన్యత దేశం తర్వాతే పార్టీ కానీ వ్యక్తి యొక్క ప్రయోజనాలు కానీ ఏదైనా. అటువంటి దేశం కోసం సరైన వ్యక్తి నిర్మాణం జరగాలి అనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ ఈరోజు మళ్ళీ 100 సంవత్సరాల సందర్భంగా పంచ ప్రవర్తనలు అని ఒక 5 విషయాలపై మళ్ళీ దృష్టి పెట్టి దాన్ని మనం విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ప్రతి హిందువు కూడా దీన్ని ఆచరించేలా చెయ్యాలి అనే ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ ముందుకు వచ్చింది. మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ మరియు కర్ణాటక 3 రాష్ట్రాలకి ఆర్ఎస్ఎస్, ఒక 4 రాష్ట్రాలకి ఆర్ఎస్ఎస్ దక్షిణ ప్రాంత ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గారు మన భరత్ కుమార్ జీ గారు, ఆయన గత 33 ఏళ్ళుగా ఆర్ఎస్ఎస్లో ఉంటూ ప్రచారక్గా పనిచేస్తూ ఈ 4 రాష్ట్రాల ఒక బాధ్యతలను ఆయన నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆయన మన ప్రాంతంకి రావడం అనేది చాలా గొప్ప విషయం, మనందరికీ చాలా గౌరవం కలిగించిన విషయం అని అందరికి తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా ఈ 100వ సంవత్సరంలో ప్రతి గ్రామానికి కూడా మండలం వరకు ఇంతకు ముందు తీసుకెళ్ళాము. ప్రతి గ్రామానికి కూడా సంఘ సిద్ధాంతం ఏమైతే కోరుకుంటుందో సంఘం, దేశం, జాతీయ భావాలు ప్రతి పౌరుల్లో కూడా వికసింపజేయాలనే ఉద్దేశంతో గ్రామానికి కూడా